రూట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అమరావతి టు హైదరాబాద్ 4th సిటీ కనెక్ట్ అన్నారు. ఓకే, ఇది మీకున్న అంచనా నాకున్న అంచనా ఆల్రెడీ రూట్ కూడా ఆల్మోస్ట్ కొంతవరకు రీసెంట్గా మనకి గడ్కరీ గారు వచ్చారు 6th ఆగస్ట్ అనుకుంటాను, ఇది ఏపీలో. అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు డిపిఆర్ కూడా అప్రూవల్ చేశారు, ఆయన డిపిఆర్ చేసేయమని. డిపిఆర్లో డీటెయిల్గా ఉంటుంది, ఏ రూట్లో ఉంటుంది, దాంట్లో స్టడీ చేసేసి ఏ గ్రామాల మీదగా ఉంటుంది. అప్రాక్సిమేట్ టెంపరీగా అయితే ఒకటి అవుతుంది, అమరావతి, నరసరావుపేట, చిలకలూరుపేట, దేవరకొండ వచ్చేలాకి మనకి తెలంగాణ బోర్డర్ వచ్చేస్తుంది. చింతపల్లి, ఇబ్రహీంపట్నం. ఓకే, ఇబ్రహీంపట్నం కాడి నుంచి హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ మీకు ఈ రీసెంట్గా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అన్నారు, చూసారా మీకు? ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ హయత్ నగర్ వరకు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర దీన్ని కనెక్ట్ చేస్తారా, లేకపోతే ఓఆర్ఆర్కి వచ్చేలాగే పెద్దంబరపేట దగ్గర కనెక్ట్ చేస్తారా? మీరు ఒక మాట దీనికన్నా ముందు అన్నారు, నర్సరావుపేట చిలకలూరుపేట ఉన్నారు. నర్సరావుపేట లోపలికి చిలకలూరుపేట అటు చెన్నై హైవేలో ఉంటుంది. అవునండి, ఇది సపరేట్గా ఇది స్టేట్ రూట్. ఇది ఇటు ఏంటంటే అమరావతి అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది, గుంటూరుకి ఇటు రైట్ సైడ్ వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేలాగా వయా చిలకలూరుపేట మీద వస్తుంది. ఇది ఇది స్ట్రైట్ లైన్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. వీళ్ళు ఏమవుతుంది, స్ట్రైట్ లైన్, ఎగ్జిస్టింగ్ రోడ్డు కాదు యాక్చువల్గా, ఇంతవరకు రోడ్ లేదు. అది ఎందుకంటే మీరు చెప్పింది నాకు ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. అది డీటెయిల్ అనలైసిస్ ఉంది యాక్చువల్గా, నేను ఆల్రెడీ చేశాను, కానీ మళ్ళీ సపరేట్ గా చేద్దాం. అది ఇప్పుడు అనేది మీరు అమరావతి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకున్నామంటే చిలకలూరుపేట మళ్ళీ బ్యాక్ రావాలి. అట్లా కాదు, రైట్ సైడ్ వస్తుందండి అది. ఇప్పుడు మనకు నార్మల్ ఇప్పుడు ఉన్న అమరావతి మనకి ఇప్పుడు ఇట్లా లెఫ్ట్లో స్ట్రైట్గా తీసుకొస్తాం మనం, రైట్లో అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చేలాగా రైట్లో తీసేసుకొని ఓల్డ్ అమరావతి మీదగా వస్తుంది యాక్చువల్గా. కొత్త అమరావతి క్యాపిటల్, ఓల్డ్ అమరావతి ఆల్రెడీ ఉంది కదా, దానిపైన వస్తుంది నరసరావుపేట, దాని చిలకలూరుపేట ఇట్లా వస్తుంది అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ కనెక్ట్ ఇవ్వబోతున్నారు, ఓఆర్ఆర్కి ఇవ్వబోతున్నారా, ఫ్యూచర్ సిటీకి ఇవ్వబోతున్నారా, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ ఇవ్వబోతున్నారా, దాని మీద మనకి క్లారిటీ లేదు. ఖచ్చితంగా దాని మీద మంచి తీసుకోండి, ఎందుకంటే మీ నెక్స్ట్ వీడియోలో నేను అది నాకున్న క్లారిటీకి నేను డెఫినెట్గా ఇవ్వబోతున్నాను. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నేను రూటు ఆల్మోస్ట్ అదే, కానీ ఒక కరెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఇస్తున్నారు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ దృష్టిలో తీసుకున్నాను కానీ ఏ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది షిఫ్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. సౌత్ ఈస్ట్ అంటే విజయవాడ నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే ఆ రూట్ కూడా వస్తే ఏంటంటే అక్కడ ఆల్రెడీ 3 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇంకా కూడా డీటెయిల్ ఇంకో విషయం కూడా ఉంది యాక్చువల్గా, దాని తర్వాత కూడా చెప్తాము. ఆ విధంగా కూడా వచ్చిందంటే ఇబ్రహీంపట్నము మంచి లొకేషన్. ఇబ్రహీంపట్నం అంటే మీరు చెప్పబోయేది ఏంటంటే సాగర్ హైవేకి విపరీతమైన డిమాండ్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ దృష్ట్యా దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. సాగర్ హైవేకి ఇబ్రహీంపట్నము, యాచారం ఆ ప్రాంతంలో ఓఆర్ఆర్ వరకు మంచిగా డిమాండ్ ఉండదు. ఎందుకు డిమాండ్ ఉండబోతుందంటే అక్కడ కోర్స్ ఇప్పుడే చెప్పేస్తే అక్కడ ఏంటంటే యాక్చువల్గా బిట్వీన్ ఆల్ 3 రోడ్స్ ఉండే మొత్తం ఈ మధ్యలో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్గా మ్యాప్ ద్వారా మనం రావేరియాలో ఇస్ గోయింగ్ టు బి గుడ్ ప్లేస్, మంచి లొకేషన్. ఇప్పుడు కూడా 25,000-30,000 వరకు సుమారుగా ఉంది రావేరియాల్, బొంగుళూరు ఈ ప్రాంతాల్లో ఏంటంటే మహేశ్వరం, అట్లాంటి తిమ్మాపూర్ అది బెంగళూరు హైవేకి వస్తుంది. తిమ్మాపూర్ నుంచి ప్యారల్ రోడ్ 100 feet రోడ్ ఉందండి, తిమ్మాపూర్ టు మహేశ్వరం, శ్రీశైలం, బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం. ఆ రోడ్డు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే అక్కడ కమర్షియల్ జోన్స్ ఉన్నాయి, అక్కడ కమర్షియల్ జోన్స్ ఉన్నాయి. రేడియల్ రూట్స్ చాలా 4-5 రేడియల్ రూట్స్ కట్ చేస్తుంది. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అక్కడే మై హోమ్ అది మోర్ దెన్ 4,000 acres ఆ ప్రాంతంలో ఉంది. అమీర్పేట, అక్కడ మరో అమీర్పేట ఉంది, అక్కడ ఆ ప్రాంతంలో మంచిగా డెవలప్మెంట్ రాబోతుంది ఫ్యూచర్లో. అంటే ఇప్పుడున్న డెవలప్మెంటు
రాబోయే ఇన్వెస్టర్ అనేవాడు రాబోయే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఒక్క హైదరాబాద్ లోని అనిశ్చితి కొనసాగుతుందా? దేశంలో మిగతా నగరాలు అయినా ముంబై, చెన్నై, బెంగళూరు, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పింది గ్లోబల్ ఇంపాక్ట్ అన్ని ఇండియా మొత్తానికి ఇంపాక్ట్ ఉండబోతుంది. కానీ ఏంటంటే దీన్ని మాల్ ఇన్వెస్ట్ ఏం చేస్తాను, నేను ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అతను ఏపీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? హైదరాబాద్లో. కానీ కంపేర్ ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటాడు ముఖ్యంగా ఇన్వెస్టర్. కన్వీనియన్స్ కన్నా కన్వీనియన్స్ పెద్దగా చూసుకుంటాడు. కన్వీనియన్స్ చూసుకునేది, సౌకర్యం చూసుకునేది ఎవరు? నేను ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ మంది సౌకర్యం చూసుకుంటారు. నేను ఉంటాను కొన్న ప్రాపర్టీ కొన్నాను. కానీ ఇన్వెస్ట్ ఏం చేస్తారు? ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ మంచి రిటర్న్స్ వస్తాయి అని కొంచెం దూరమైన వెళ్ళిపోతాడు. ఇప్పుడు నాకుందనుకోండి, ఇంకోటి కూడా ఉందో లేదో మీకు, ఈరోజు చాలామంది టైర్ 2 సిటీస్ కూడా డెవలప్మెంట్ బాగా అవుతున్నాయి, రిటర్న్స్ కూడా అక్కడ మంచిగా రాబోతున్నాయి. మా ఊరు ఆంధ్రప్రదేశ్లోనే, లేదా ఇక్కడ తెలంగాణలో అనుకోండి, వరంగల్ అనుకున్నాను, ఖమ్మం అనుకున్నాను, సూర్యాపేట అనుకున్నాను. ఇవన్నీ క్లస్టర్స్ మంచిగా డెవలప్ అవబోయే తెలంగాణలో కూడా మంచి క్లస్టర్స్ ఇవన్నీ. సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, ఈ విధంగా అంటే కొన్ని అట్లనే ఆంధ్రాలో తీసుకుందాం అనుకోండి, ఆంధ్రాలో కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తిరుపతి, ఓరవగల్, కర్నూలు దగ్గర ఆ ఏరియాస్, తిరుపతి, కాకినాడ, ఇవన్నీ మళ్ళీ స్మార్ట్ సిటీస్ ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. బందరు, మచిలీపట్నం, అట్లనే నూజివీడు, మళ్ళీ గన్నవరం, ఆ ఏరియాస్. ఏపీ నుంచి కూడా ఒక వీడియో చేద్దాం, అది కూడా ఉంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. రేట్స్కి వచ్చేలాకే ఆప్షన్స్ అనేది చూసుకుంటే తెలంగాణలోనూ హైదరాబాద్ చుట్టుపక్కలనే చూసుకోవచ్చు, ఇక్కడ సెకండ్ 2 టైర్లో కూడా చూసుకోవచ్చు. అట్లనే ఏపీలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చంద్రబాబు నాయుడు మీదకి ఎక్కువ ఉంది. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా ఏపీ బాగా డెవలప్ అయ్యిద్ది అనే ఒక ఉద్దేశంతో కూడా అక్కడ కొంతమంది షిఫ్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది.